శ్రీమాత్రే నమః. హాయ్ మామ. చిత్తలే హాయ్ చెప్పు. కనిపించలేదా? ఇల్లు పోయిందంట. హైదరాబాద్ వారణాసి వచ్చేసాం. సో మా లగేజ్ కోసం వెయిటింగ్. సో చాలా సేఫ్టీగా కేర్గా తీసుకొచ్చారు. సో ఫస్ట్ అయితే భయపడ్డాము. భయపడలేదా? మాకైతే బుడ్డి కార్ ఇచ్చారు. ఈ బుడ్డి కార్లో నేనే పట్టలేను. బాగానే ఉంటుంది. మనం బయలుదేరుతున్నాం. మరి హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మేడం స్వామి. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. శ్రీమాత్రే నమః. హాయ్ మామ. చిత్తలే హాయ్ చెప్పు. హాయ్. గోయింగ్ టు ఫ్లైట్ అను. గోయింగ్ టు ఫ్లైట్. A safety information card and a communication guide are available in చాలా 5 years తర్వాత ఫ్లైట్ ఎక్కినాము. చాలా హ్యాపీగా ఉంది. అవునా నిజమా? మమ్మీ వాళ్ళతో కాశీకి వెళ్తున్నాము. ఎటు పోయిందన్నా కౌశిక్? బైక్ పోయిందా? అన్నీ మేఘలు ఉన్నాయా? సూపర్ ఉందా? మైండ్ బ్లోయింగ్. సో మావాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సూపర్ ఉంది నాన్న అంటున్నాడు. హౌ ఇస్ ఫీల్? వండర్ఫుల్. గాయ్స్ మేమైతే కాజు తీసుకున్నాము మా చిత్తల్లి కోసం. కాజు ఇష్టం నీకు? సో మా చిత్తల్లి కాజు వస్తుంది వాళ్ళ అన్నకి. ఎవరికి? నాన్నకి. ఆ పెట్టి నాన్నకి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. అవి ఎవరికి? అమ్మకి నాన్నకి పెడతావా? ఎవరికి పెడతారు? దీన్ని పెట్టి బాబాకు పెట్టు. పాప తిన్నది. పాప తిన్నది. చిత్తల్లి మొత్తం ఫ్లైట్లో అలా అలా చేస్తుంది. ఏం చేస్తాం అలా బిడ్డ? చిత్తల్లి యూట్యూబ్లో వస్తుంది. చిత్తల్లి నేను కాచిపోతున్నాము. చెప్పు ఇట్లా చెప్పు. అలా ఫ్రెండ్స్ చెప్పు. కనిపించలేదా? ఇల్లు పోయిందంట. తాత తప్పిపోయినాడా? చిత్తలు ఏం చేస్తుంది? నాన్న పొద్దు పెట్టు. నాన్నకి ఇంకోటి పెట్టు. నాన్న ముద్దు పెట్టు. నాన్న ముద్దు పెట్టు. మహాదేవ శంభో శంకర. ఫ్యామిలీతో కాశీ ట్రిప్ బయలుదేరాము. ఆర్లతల్లి మామూలుగా లేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఫ్లయింగ్ విత్ ఫ్యామిలీ. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. ఫ్యామిలీ తిరగడం ఫస్ట్ టైము.
ఇప్పుడే కాశీకి ల్యాండ్ అయ్యాం. హర హర మహాదేవ్ శంభో శంకర. శివాజ్ఞతో కాశీ చేరుకున్నాం. వెల్కమ్ టు కాశీ. ఓం నమః శివాయ. మరి గాయ్స్, మేమైతే ఇప్పుడు హైదరాబాద్ వారణాసి వచ్చేసాం. సో మా లగేజ్ కోసం వెయిటింగ్. సో చాలా సేఫ్టీగా కేర్గా తీసుకొచ్చారు. సో ఫస్ట్ అయితే భయపడ్డాము. ఫ్లైట్ జర్నీ అంటే మా అత్త వాళ్ళు భయపడ్డారు, మా మామూలు భయపడ్డారు. సో నేనే ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. అది మా పిల్లలతో ఫస్ట్ టైం ఇలా జర్నీ చేయడం నాకు కూడా హ్యాపీ ఉంది. సో మా లగేజ్ బ్యాగ్స్ ఇంకా రాలేదు, వాటి కోసం ఎదురు చూస్తున్నాం. ఓలా కూడా ఉంటుంది, ఊబర్ కూడా ఉంటుంది. అలాగే సో తక్కువ ప్రైస్లో మనం కాశీ వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి మనకు 600 అండ్ 500లో మనకు హ్యాపీగా మనం వెళ్ళొచ్చు క్యాబ్లో. మామూలు ప్రైవేట్ క్యాబ్స్ కూడా ఉంటాయి. సో చాలామంది ఎక్కువ వస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం తెలుగు. ఇక్కడ ట్యాక్సీలు మేము తీసుకెళ్తాం అని పోటీ పడుతున్నారు. సో మాకు తెలిసిన వాళ్ళతో మేము వెళ్తున్నాము. మా శ్రీమతి అయితే భయపడింది. మా వాళ్ళని తీసుకెళ్తా ఉంటే కౌశిక్ అయితే వీడైతే భయపడలేదు. ఎవరు భయపడ్డావా? భయపడలేదా? వాడైతే భయపడలేదు. సో మా పవన్ అయితే కొంచెం కొంచెం జాగ్రత్త అని చెప్పారు. వాళ్ళేమో తీసుకొని డబ్బా తీసుకుని వెళ్తుంటే భయపడ్డాడు మా వాడు. వీడే కొంచెం జాగ్రత్త చెప్పాడు. జర్రుంటే చచ్చిపోతుంటా. భయపడ్డాడు, జాగ్రత్త చెప్పారు. ఏమన్నా తీసుకెళ్ళిపోతాయి తెలంగాణ మన ఆల్రెడీ ఒక లగేజ్ మిస్ అయింది. సో ఇంకో విషయం ఏంటంటే ఇండిగోలో వచ్చినప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ లగేజ్ కూడా మిస్ అయింది. సో మేము గట్టిగానే కొంచెం పూటపట్టిగా వార్నింగ్ ఇచ్చాము. సో సాయంత్రం 5 గంటల ఫ్లైట్కి వచ్చేస్తున్నారు. సో మా వాడు కొంచెం ఇంగ్లీష్ చేసుకున్నారు. కాల్ సెంటర్ కాదు, ఐటీ రిక్రూటింగ్ కంపెనీ ఉంది వాడికి. వాడికి పని చేయటం, వాడు పనుడు కాదు, పని ఇచ్చేటప్పుడు. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇక చాలంట. చూసారా, మా బండి అయితే వచ్చేసింది. మా బండి అయితే ఇదే. సో దీంట్లో వెళ్తున్నాము. తెలుగు వాళ్ళది వాసవి. ముగ్గురు నలుగురు ఫోన్ చేస్తే ఇద్దరు రెడీ అయిపోయారు. మా దగ్గర రూమ్స్ ఉన్నాయి అన్నారు. సో మేమైతే వెళ్తున్నాం 2 మండలాల్లో. సో ఒక బండికి అయితే 1300 ఇక్కడ నుంచి, ఇంకో బండికి అయితే 800. క్యాబ్ బుక్ చేసుకుంటే అంతే ఉంటుంది. సో వీళ్ళైతే కొంచెం మా అనుకున్న స్పేస్కి దగ్గర తీసుకెళ్తారు, తెలిసిన వాళ్ళు కాబట్టి. మాకైతే బుడ్డి కార్ ఇచ్చారు. ఈ బుడ్డి కార్లో నేనే పట్టలేను, బాగానే ఉంటుంది. మనం బయలుదేరుతున్నాం. సో వారణాసిలో ఎంటర్ అయ్యాం. కాశీలో ఎంటర్ అయిపోతున్న వారహర మహాదేవ్ శంభో శంకర్. ఆటోలు కూడా చాలా రెడీగా ఉంటాయి, మామూలుగా లేవు, చాలా డిఫరెంట్గా ఉంటాయి.